ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్ట్లో నివసిస్తున్నారు. మొదట్లో వారికి గౌరవం, స్వేచ్ఛ, మంచి జీవితం ఉంది. కానీ కాలక్రమేణా ఇశ్రాయేలీల సంఖ్య చాలా పెరిగింది. కొత్తగా రాజుగా వచ్చిన ఫరో ఇలా అనుకున్నాడు, ఇలానే వీరి సంఖ్య పెరిగిపోతూ ఉంటే ఏదో ఒక రోజు మనపై తిరుగుబాటు చేస్తారని ఆలోచించుకున్నాడు. అప్పుడు ఫరో ఇశ్రాయేలీలను బానిసలుగా మార్చాడు. వారిని కఠినంగా పనిచేయించాడు. పిరమిడ్ల నిర్మాణం, ఇటుకలు చేయడం, ఎండలో కష్టపడడం, ఇలా వారి జీవితం బాధతో నిండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక చిన్న శిశువు జన్మించాడు. అతడే మోషే. ఆ సమయంలో ఫరో ఇలా ఆజ్ఞ ఇచ్చాడు, ఇశ్రాయేలు అమ్మాయిలు బ్రతకాలి, కానీ పుట్టే అబ్బాయిలందరినీ చంపాలని ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు మోషే తల్లి చాలా భయంతో వణికిపోయింది. అప్పుడు ఆ శిశువుని ఆ బుట్టలో పెట్టి నైలు నదిలో వదిలింది. ప్రభువా, ఎలా అయినా నా బిడ్డని నువ్వే కాపాడాలని వేడుకుంది. ఒకరోజు ఆ బుట్టను నదిలో ఫరో కుమార్తె చూసి ఆ బుట్టను తెరవగానే ఆ బుట్టలో ఒక శిశువు కనిపించాడు. ఇది దేవుని బహుమానం, నేను దీన్ని నా కుమారుడిగా పెంచుతాను అని అనుకుంది. అప్పుడు అలానే మోషే రాజమహల్లో పెరిగాడు. అక్కడ అతను శాస్త్రాలు, యుద్ధ కళలు, నాయకత్వం అన్నీ నేర్చుకున్నాడు. అతను ఎన్ని నేర్చుకున్నా సరే మోషేకు మాత్రం తన ప్రజల మీద ఎప్పుడూ బాధ కనిపించేది. మోషే పెద్దయ్యాక ఒకరోజు బయటికి వెళ్ళాడు. అప్పుడు అతను ఒక ఈజిప్ట్ వాడు ఒక ఇశ్రాయేలు బానిసను దారుణంగా కొడుతున్నాడని చూశాడు. అది చూసి మోషే చాలా కోపంతో ఆ ఈజిప్టు వాడిని కొట్టి చంపేశాడు. ఈ విషయం బయటపడడంతో ఫరో అతన్ని చంపించాలని నిర్ణయించాడు. మోషే తన ప్రాణాల కోసం మిద్యాను దేశానికి పారిపోయాడు. అక్కడ అతను ఒక సాధారణ గొర్రెల కాపరిగా 40 సంవత్సరాలు జీవించాడు. రాజభవనం నుంచి ఎడారికి వచ్చిన జీవితం అది. కానీ అదే కాలం అతనిని నిజమైన నాయకుడిగా తీర్చిదిద్దింది. ఒకరోజు మోషే గొర్రెలు కాచుకుంటూ కొండ మీదకి వెళ్ళాడు. అక్కడ అతను ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూశాడు. మండుతున్నప్పటికీ కాలిపోని ఒక పొద. ఆ పొదలో నుంచి దేవుని స్వరం ఇలా వచ్చింది, మోషే, నీ చెప్పులు తీసివేయి, ఇది పవిత్ర స్థలం. అది వినగానే మోషే భయంతో, వినయంతో నేలపై తలను వంచాడు. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, నేను నా ప్రజల అరుపులను విన్నాను. నీవు ఈజిప్టుకు వెళ్ళి వారిని బానిసత్వం నుంచి బయటకు తీసుకురా. మోషే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. దేవా, నేను వెళ్తానా? అసలు నేను చేయగలనా అని అన్నాడు. అప్పుడు దేవుడు అతనికి ధైర్యం ఇచ్చి ఇలా అన్నాడు, నిన్ను నేను పంపుతున్నాను, నేను నీతో ఉన్నాను అని చెప్పాడు. 40 ఏళ్ల తర్వాత మోషే మళ్ళీ ఈజిప్టుకు వెళ్ళాడు. ఫరోను చూసి ఇలా అన్నాడు, దేవుడు చెప్పాడు, నా ప్రజలను విడుదల చేయము అని చెప్పాడు. అప్పుడు ఫరో గట్టిగా నవ్వుతూ అహంకారంతో ఇలా అన్నాడు, నేను ఎందుకు వినాలి, వారిని విడిచిపెట్టను అని చెప్పాడు. అప్పుడు దేవుడు ఈజిప్టుపై 10 శిక్షలను పంపించాడు. నీళ్లు రక్తమైపోవడం, దోమలు, చీకటి, పిడుగులు. చివరి శిక్ష వచ్చినప్పుడు ఫరో భయంతో వణికిపోయి ఇలా అన్నాడు, వెళ్ళండి, మీరు మీ దేవుణ్ణి పూజించండి అని చెప్పాడు. ఇలా లక్షలాది ప్రజలు మోషే నాయకత్వంలో ఈజిప్టు బానిసత్వం నుండి బయటపడ్డారు. ఈజిప్టు నుండి బయటపడి స్వేచ్ఛ వైపు సాగుతున్న ఇశ్రాయేలు ప్రజలు ఆనందంగా ప్రయాణం మొదలుపెట్టారు. కానీ కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా వారికి పెద్ద సమస్య ఎదురైంది. ఎంత దూరం చూసినా నీళ్లు మాత్రమే కనిపించాయి. దాటడానికి పడవలు లేవు, తిరిగి వెళ్ళే మార్గం లేదు. ఇలాంటి సమయంలోనే ఫరో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. తన నిర్ణయం మార్చుకొని ఈజిప్టు యొక్క అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని పంపించాడు. గుర్రాల శబ్దం, రథాల కేకలు, సైనికుల గర్జనలు అన్నీ ఇశ్రాయేలీల గుండెల్లో భయాన్ని నింపాయి. ప్రజలు మోషే వద్దకు పరిగెత్తి ఇలా ఏడ్చారు, మోషే, సముద్రంలో మునిగిపోతాం లేదా సైన్యం చేతిలో చేస్తాం, మనం ఎక్కడికి పోవాలి అని అన్నారు. ఆ సమయంలో ప్రతి మనిషి భయంతో వణికిపోయాడు. కానీ మోషే మాత్రం ఒక్క క్షణం కూడా భయపడలేదు. అతను ప్రజలను చూసి ధైర్యంగా చెప్పాడు, మీరు కేవలం నిలబడి చూడండి, దేవుడు మన కోసం అద్భుతం చేస్తాడని చెప్పాడు. ఆ రాత్రి దేవుడు మోషేతో ఇలా అన్నాడు, నీ దండాన్ని నీళ్ళపై చాపము. ఇది వినగానే ప్రజలు అయోమయంతో మోషేను చూశారు. నీళ్లపై దండం చాపడం వల్ల ఏమవుతుందని వారు అనుకున్నారు. అయినా కూడా మోషే దేవునిపై నమ్మకం ఉంచి దండాన్ని సముద్రం వైపు చాపాడు. ఆకాశంలో నుంచి బలమైన గాలులు వీయడం ప్రారంభమయ్యాయి. గాలి గంటల తరబడి సముద్రంపై వీచింది. మెల్లగా ముందు ఎవరు ఊహించలేని విషయం జరిగింది.
సముద్రం మధ్యలోని నీళ్లు ఇద్దరి వైపులా వెనక్కి వెళ్ళాయి. రెండు వైపులా నీళ్లతో గోడల్లా మారిపోయాయి. మధ్యలో నేల పొడిగా అవ్వడంతో ఒక మార్గం తయారైంది. ఇది చూసి ప్రజలంతా ఆశ్చర్యంతో ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. ఆ దారి దేవుడే ప్రత్యేకంగా వారికి సిద్ధపరిచాడు. మోషే ఎలా అన్నాడు, త్వరగా రండి, ఈ మార్గం గుండా నడవండి, దేవుడు మనలను రక్షిస్తున్నాడని వారికి చెప్పాడు. అందరూ కుటుంబాలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఆ పొడిబారిన మార్గం ద్వారా నడుచుకుంటూ వెళ్ళారు. నీళ్లు రెండు వైపులా గోడల్లా నిలబడి దారి చూపిస్తూ నిలిచిపోయాయి. ఇశ్రాయేలీలు దాదాపు దాటిన తర్వాత ఫరో సైన్యం కూడా అదే మార్గంలో ప్రవేశించింది. వారు గెలవబోతున్నట్టుగా భావించారు. కానీ అందరూ లోపలికి వచ్చిన వెంటనే నీళ్లు గోడలు కదలడం మొదలయ్యాయి. మళ్ళీ నీళ్లు కలిసి బలంగా పడిపోయాయి. మొత్తం ఈజిప్టు సైన్యం అంతా నీళ్లలో మునిగిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు ఆ దృశ్యాన్ని చూసి దేవునికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ స్టోరీ ద్వారా మనకు తెలిసిన నీతి ఏంటంటే, జీవితంలో కొన్ని సమస్యలు ఎర్ర సముద్రంలో కనిపిస్తాయి. ముందుకు మార్గం లేదు, వెనుక ప్రమాదం ఉంది. కానీ దేవుడు ఒకే క్షణంలో దారి తెరిచే శక్తి కలిగి ఉన్నాడు. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, దేవునిపై నమ్మకం మాత్రం ఎప్పుడూ కోల్పోవద్దు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన మీరందరూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఈ వీడియోకి లైక్ చేయడం వల్ల మన దేవుని గూర్చిన సువార్తను ఒక 10 మందికి చేరవేర్చినట్టు అవుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.